నాయుడు వాళ్ళు ఇట్లా విపరీతమైనటువంటి ఈ కొత్త రాజకీయాలు వీళ్ళకు అది కూడా కేసీఆర్ గారు కూడా కొద్దిగా రిజర్వ్ ఉంటారు. కేసీఆర్ కూడా రిజర్వ్ లీడరే. బేసిక్ ఏంటంటే మరీ సబ్జెక్ట్ కి అనవసరమైన విషయాలు మాట్లాడి ఇప్పుడు ఈ ఆఫ్ నాలెడ్జ్ లీడర్లు వచ్చిన తర్వాత ప్రాబ్లం అవుతుంది. కేసీఆర్ హరీష్ రావు లాంటి వాళ్ళు. హరీష్ రావు కూడా నేను ఇంకా ఆఫ్ నాలెడ్జ్ అని హరీష్ రావు కూడా కొద్దిగా సీజన్ లీడరే. ఎక్కువ కేటీఆర్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రస్ట్రేషన్ కి మరో పేరే కేటీఆర్. ఎందుకంటే ముఖ్యమంత్రి కళ కని ఒక్కసారి రేవంత్ రెడ్డిని కుర్చీలో చూసేది సహించలేకపోతుంది. ఈజ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే చెంప చెల్లుమంటది, గుయ్యమంటదని కూడా మాట్లాడతారండి ముఖ్యమంత్రి గురించి. అంటే వాళ్ళ ఆవేశం క్లియర్ గా ప్రజలు చూడాలి. వాళ్ళ ఆవేశం ఏంటంటే ఈయన నా ముఖ్యమంత్రి. మీరు గెలిచారనుకోండి, ఇవన్నీ సెటిల్ అయితే మంత్రులు అందరూ సెటిల్ అవుతారు. రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. జూబ్లీహిల్స్ ఎన్నికలు మేము గెలుస్తున్నాం. జూబ్లీహిల్స్ ఎన్నికల మీద వేరే ఆలోచన లేదు. నేను సింపుల్ లాజిక్ చెప్తా. ఎన్ని లక్షల ఓట్లతో ఓడిపోయినామండి మేము 2023లో? ఎన్నో లక్షలతోటి? ఇక్కడ 17,000 ఓట్లతో ఓడిపోయినారు జూబ్లీహిల్స్. 17,000 కదా, 70-80,000 కాదు కదా. 90% పోలింగ్ బీఆర్ఎస్ వల్లే కదా. మరి ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే ఎంఐఎం ఈ రోజు కాంగ్రెస్ కి మద్దతు ఇస్తుంది. ఎంఐఎం మద్దతు ఇస్తే మరి ఇటువైపు రివర్స్ పోలరైజేషన్ ఏమైనా కాదా? హిందూస్ బీఆర్ఎస్ వైపు అటువైపు రారా? బేసిక్ అండి, క్యాండిడేట్ నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ చాలా అడ్వాంటేజ్ కాంగ్రెస్. నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఎన్నో రోజుల నుంచి వాళ్ళ నాయన సరే వాళ్ళ మీద ఒక మరకేసారు, వాళ్ళ గురించి బ్యాక్గ్రౌండ్ గురించి నెగిటివ్ మాట్లాడుతారు. ఇవాళ కూడా మాట్లాడతారు ఇవాళ రౌడీ షీటర్ అని. రౌడీ షీటర్ వాళ్ళు దండాలు చేస్తారు. వాళ్ళకు అర్థం కావట్లేదు. ఇవాళ వాళ్ళు మంచో చెడో ఏదో ఒక విధంగా వాళ్ళు జూబ్లీస్ లో 20-30 వేల మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ గా వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఇది వాస్తవమా కాదా మీరు గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి. పార్టీలకు అతీతంగా బస్తీలల్లో వాళ్ళు ఏదో కార్యక్రమాలు చేసి నవీన్ యాదవ్ అనేట ఆయన 1-2 ఎలక్షన్లు చేసి ఒక క్లౌడ్ ఉన్నాడు, అంటే ఒక గ్రౌండ్ బేస్ ఉన్నాడు. అజారుద్దీన్ గారికి జూబ్లీస్ కి సంబంధం లేకుండే. అజారుద్దీన్ కి బీఫామ్ ఇచ్చినాక జూబ్లీస్ ప్రచారానికి పోయిండు. సో నవీన్ యాదవ్ క్యాండిడేచర్ కి అజారుద్దీన్ క్యాండిడేచర్ కి చాలా నవీన్ యాదవ్ మీద సింపతి ఉంది. ఐ విల్ ఆల్సో అగ్రీ. మాగంటి సునీత మీద ఎంత సింపతి ఉందో అంతకంటే ఎక్కువనే సింపతి ఉంది. 3 సార్లు ఓడిపోయినాడు. నేను ఒకటే చెప్తాండి, నేను వాళ్ళ గురించి మా క్యాండిడేట్ గురించి మాట్లాడతా. నేను మా క్యాండిడేటే మాకు అడ్వాంటేజ్ ఈ రోజు. 2023 ఎలక్షన్లకు 2020 ఇప్పుడు ఎంత 25 ఎలక్షన్ కి డిఫరెన్స్ ఏంటంటే క్యాండిడేట్ అలయన్సెస్ గ్రౌండ్ లా మాకేమి కోరికలు లేవండి. వీళ్ళ లెక్క మొత్తము ఏం లేదు, వాషౌట్ అనేది ఏమంటలేదు. మంచి మెజార్టీ తోటి గెలుస్తాడు. ఎందుకు గెలుస్తాడు అంటే బికాస్ అదొకటి. నవీన్ యాదవ్ పాజిటివ్ గానీ పార్టీకి నెగటివ్ ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చలేదు, కేసీఆర్ బెటరు, హైడ్రా, సిటీలో జనాలు హ్యాపీగా లేరు, ఇవన్నీ చెప్తున్నారు. నేను ఒకటే చెప్తా, వీళ్ళు ఇచ్చే ఆర్టిఫిషియల్ హైట్స్ తోటి అయ్యేది ఏం లేదు. వీళ్ళు ఇచ్చే ఆర్టిఫిషియల్ బూస్టింగ్ తోటి అయ్యేది ఏం లేదు. ప్రజలు 11వ తారీఖు నాడు పొద్దున్న లేచిపోయేటప్పుడు ఆలోచిస్తారు. ఇవాళ మొత్తం ఎంతమంది సర్వేలు చేసినా ఏది చేసినా గోడ మీద కూర్చొని దగ్గర పోయి మాట్లాడతారు, పాన్ షాప్ తోటి మాట్లాడతారు, కిరాణా షాప్ తోటి మాట్లాడతారు తప్ప యాక్చువల్ ఓటర్ అనేటోడు ఇంకా ఫ్రేమ్ అప్ అవుతాడు. ఎప్పుడైతాడు? లాస్ట్ 2-3 డేస్ ముందు నుంచి ఆ టైంలో చేసే గ్రౌండ్ యాక్టివిటీ, ఆ టైంలో డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ ప్రకారం కనెక్ట్ అవుతాడు. సో ఆ పర్టికులర్ ఓట్లల్లో 30-40 వేలు 50 వేల ఓట్లు ఆల్రెడీ నవీన్ యాదవ్ సైడ్ మొగ్గు చూపుతున్నాయి. బీఆర్ఎస్ సైడ్ కూడా 30 వేల ఓట్లు ఉండుంటాయి ఆల్రెడీ. నేను అనేది ఏంటంటే మిగతా ఓట్లు అన్ని కూడా స్లోగా మూవ్ అవుతుంటాయి ఫ్యాక్టర్స్ బట్టి. సో వీళ్ళ హయాంలో ఏదో బ్రహ్మాండంగా ప్రజలు ఇప్పుడు ఏదో ఇందాక గోపులీశ్వర్ గారు అన్నట్టు వాళ్ళ హయాంలో ఏ హయాంలోనైనా యాక్సిడెంట్లు అవుతాయి, ఏ హయాంలో అయినా గురుకుల హాస్టళ్లలో కొంత ఫుడ్లలో అక్కడక్కడ. ఎందుకంటే అది మానవ తప్పిదాలు. నువ్వు ఎంతమందిని మోరల్ పోలీసింగ్ చేస్తావు చెప్పండి. ఇప్పుడు ఆ ఒంటోన్ తోటి ఎంతమంది ఒంటోళ్ళను నువ్వు ట్రైనింగ్ ఇచ్చి పెడతావు? ఎంతమంది వార్డెన్లకు బుద్ధి ఉన్నోళ్ళు ఉంటారు, అందులో జ్ఞానం ఉన్నోళ్ళు ఉంటారు. ఒక ఆఫీసర్ తప్పు చేసినా ప్రభుత్వాన్ని నిందల పాలు చేస్తారు. వాళ్ళ హయాంలో ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి ఎన్నిసార్లు గురుకుల హాస్టళ్లలో పురుగులు అన్నం పెట్టినటువంటి పరిస్థితి వచ్చిందో. ఒకసారి కొడితే తెలుస్తుంది కదా. ఇద్దరం కలిసి కూర్చొని పేపర్ కట్టింగ్ పెడితే అందరం పెట్టుకోవచ్చు పేపర్ కట్టింగ్.
ఇంత పెద్ద కంట్రీల మిస్టేక్స్ అన్నిటిని ప్రభుత్వానికి రాయాలనుకుంటే రోజు రాసుకుంటుకోవచ్చు. ఇట్లా చెప్తారంటే వాళ్ళ హయాంలో అసలు నిజంగానే ప్రజలు అసలు మేము వచ్చిన కాంచి ప్రజలే అన్నమే తింటలేరు అనేది చెప్తున్నాయన. ఓకే ఓకే. సో ఇవన్నీ తాత్కాలిక, మీరు అనేది తాత్కాలికం. ఇప్పుడు మీరు అన్నట్టే జరిగితే జూబ్లీహిల్స్ గెలిస్తే November 14 రిజల్ట్ వస్తే అందరు చుప్చాప్ అయిపోతారు. మరి టీఆర్ఎస్ చుప్చాప్ అయిపోవాలి, మీరు గెలిస్తే మీ దగ్గర ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా సెటరేట్ అవుతారు. మరి ఎందుకంటే జిహెచ్ఎంసీ ఏరియాలో ఇప్పుడు మీకు అత్యంత ఏంటంటే హైదరాబాద్ అసలే వీళ్ళు మేము అధికారంలోకి రాము, జీవితాంతం మేమే అధికారంలో భ్రమల బతికిన వాళ్ళు వీళ్ళు మొన్నటి దాకా 2023 దాకా. కాంగ్రెస్ పార్టీలో నాయకులే లేరు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి రాదన్న భ్రమల బతికిన వాళ్ళు వీళ్ళు. అటు బీజేపీ పుంజుకోదు, కాంగ్రెస్ పుంజుకోదు అని చెప్పి ఇక వాళ్ళు ఎవరు యువరాజు అనేది, ఎవరు పట్టాభిషేకం చేసుకుంటారు అనేది దాని మీదే ఉండే వీళ్ళు. కానీ ఇంకోడెవడో వచ్చి అధికారంలో కూర్చుంటారని ఏ రోజు ఊహించలే వీళ్ళు. ఈ రోజు వీళ్ళు ఎందుకు ఇంత సమస్యాత్మకమైంది హరీష్ రావు కేటీఆర్ కంటే, అరే నేను మా బామ్మర్ది ఇద్దరం కలిసి ఎవడో రాదేదామని చూస్తే ఇదేదురా ఆయన మా ఇంటర్నల్ ప్రాబ్లం అనుకున్నాం తప్ప ఎక్స్టర్నల్ ఇంకో పార్టీ వచ్చి ప్రభుత్వం ఫామ్ చేస్తుందని వాళ్ళు ఎప్పుడు కళలో కూడా ఆయన ఊహించలేదు. సో దాంతో ఏమైతుంది, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు వీళ్ళు. ఫస్ట్ ఇంటర్నల్ ఫైట్. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు కవిత గారు బయటకు వచ్చిన విషయం ఎవరు మాట్లాడారు? నేను ఒకటి అనలైజ్ చేయగలిగితే ఏంటంటే, మీరు కనుక